వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనానది కేవలం ఆయన కృపని నమ్మి అందరి బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీరందరూ ఎలాగున్నారు? దేవుని నామంలో విశ్వాస ప్రయాణంలో దినదినము దేవుని కృపలో ఆత్మీయంగా అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ఎదుగుతూ సంతోష ఆనందాలతో ఉన్నారని ఉండాలని మానదిన ప్రార్థన. అలా ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడనే ఉన్నాడు. మనం ఇంతవరకు ప్రవక్తలను చూసుకున్నాము. నిజమైన ప్రవక్తలు వాళ్ళ యొక్క సేవ అది చూసుకున్నాం. ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు అంటే పరిశుద్ధాత్మ పొంది వాళ్ళు వ్యర్థముగా వాటిని ఉపయోగించి చెడుకు ఉపయోగించిన వాళ్ళని అబద్ధ ప్రవక్తలని మనం చూసుకుందాము. ఈరోజు అబద్ధ ప్రవక్త అయిన నోద్యా ఎవరు? నోద్యా గురించి మనం తెలుసుకుందాము. నెహెమ్యా 6:14 వచ్చిన 6వ అధ్యాయం 14వ వచనంలో, నా దేవుడా, టోబియా సన్బలటులు చేసిన ఈ క్రియలను జ్ఞాపకమునకు తెచ్చుకొను. నన్ను భయపెట్టవలని ఉండిన ప్రవక్తి అయిన నోద్యాను మిగిలిన ప్రవక్తలను జ్ఞాపకం తెచ్చుకొను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామను, దయామడమైన ప్రభావ, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ రాత్రి కాల సమయంలో నీ పాద సన్నిధానికి వచ్చినడైనా ఇంతవరకు కొంతమంది ప్రవక్తల గురించి మాతో మీరు మాట్లాడారు ప్రభా. మరి అబద్ధ ప్రవక్తల గురించి కూడా మరి మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు తండ్రి. నాయన మాకు కలిగిన తలాంతులు నీ మహిమార్థంగా నాయన సంఘానికి ఇతర మనుషులకి నాయన మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఉపకారంగా మేము నాయన వారిని నడిపించేలాగా అటువంటి విధముగా మేము మాట్లాడడం కానీ, వాళ్ళతో ముచ్చటించడం కానీ, మా సాక్ష్యాలు పంచుకోవడం కానీ చేసేలాగా మీరు నాయన మరి ఇంతవరకు వారిని మాదిరిగా ఉంచారు. మరి అబద్ధ ప్రవక్త నోదియా గురించి తను ఎలా వ్యర్థపరుచుకుందో దాని గురించి కూడా మీరు బయలుపరచనన్నారు. ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మేము ఎట్లా ఉండాలో మాకు నేర్పించి మహింపదమని మీ ప్రియకుమారు రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులనంగా ఎడుకొచ్చినాం తండ్రి, ఆమె. ఇక్కడ మనం చూసుకుంటే నెహెమ్యా 6వ అధ్యాయం 14వ వచనంలో, నా దేవుడా, టోబియా సన్బల్లటులు చేసిన ఈ క్రియలను జ్ఞాపకముకు తెచ్చుకొను. నన్ను భయపెట్టవలన నుండి నా ప్రవక్తి అయిన నోద్యాను మిగిలిన ప్రవక్తలను జ్ఞాపకం తెచ్చుకొను అని నెహెమ్యా గ్రంథంలో ఉన్నట్టుగా చూస్తున్నాం. 6వ అధ్యాయం 14వ వచనం. నోద్యా అంటే అర్థం ఏంటన్నది చూసుకుందాం. నోద్యా అనగా ఆ పేరుకు అర్థం హీబ్రూ భాషలో యెహోవాతో సమావేశం అవడం, యెహోవాతో సమావేశం అవడం, లేదా యెహోవా తనను తాను బయలుపరుచుకున్నాడు అని అర్థం మాట. యెహోవా తనను తాను బయలుపరుచుకున్నాడు అని అర్థం. అయితే పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన గ్రంథంలో నోద్యా అనే ఆమె ఒక అబద్ధ ప్రవక్తి. ఆమె అబద్ధ ప్రవక్తిగా పేర్కొనబడింది. ఆమె గురించి బైబిల్లో కేవలం ఒకే ఒక చోట మాత్రమే ప్రస్తావన ఉంది. నెహెమ్యా చేసిన ప్రార్థనలో ఆమె పేరు కనిపిస్తుంది. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా చేసిన ప్రార్థనలో ఆమె పేరు కనిపిస్తుంది. ఒకే ఒక చోట మాత్రమే ఆమె ప్రస్తావన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమె యొక్క చారిత్రక నేపథ్యం ఎలాగుందంటే, బబులోను చెర నుండి యూదులు యెరూషలేముకు వచ్చిన తర్వాత నెహెమ్యా నాయకత్వంలో కూలిపోయిన యెరూషలేము ప్రాకారాలను తిరిగి కట్టే పని ప్రారంభమైంది. ఈ బబులోను చెర నుంచి యూదులు యెరూషలేముకు వచ్చిన తర్వాత నెహెమ్యా ఏం చేశాడో, తన నాయకత్వంలో యెరూషలేము గోడలు కూలిపోయాయని వాటిని తిరిగి కట్టే పని ప్రారంభించాడు. ఈ దైవిక కార్యాన్ని ఆపడానికి సన్బల్లటు, టోబియా వంటి శత్రువులు అనేక కుట్రలు పన్నారు. వీళ్ళు చాలా కుట్రలు పన్నారట. ఇది దైవ కార్యం అయితే దీన్ని ఆపాలని వీళ్ళు చూశారన్నమాట. అనేకమైన కార్యాలు వీళ్ళు ఆపాలని అనేక కుట్రలు పన్నారు. ఎవరు? సన్బల్లటు, టోబియా వంటి శత్రువులు అనేక కుట్రలు పన్నారు. నోద్యా చేసిన తప్పు. ఈమె ఏం చేసింది? ఈ నోద్యా
నిరుత్సాహపరచడం, భయపెట్టడం. ఈమె ప్రవక్త అయినప్పుడు హెచ్చరించాలి, భయపడకుండా ఆదరించే, నిరుత్సాహపడకుండా మంచి మాటలు, ఆదరణకరమైన మాటలు, ప్రోత్సాహకరమైన మాటలు చెప్పవలసిన ప్రవక్త అయిన నోద్య ఏం తప్పు చేసిందంటే, ఆయన దేవుని చిత్తానికి అనుకూలంగా కాకుండా ఈమె శత్రువులతో చేతులు కలిపినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా నెహెమ్యాను ఆయనతో ఉన్న ప్రజలను అబద్ధ ప్రవచనాలతో భయపెట్టేది. అంతేకాకుండా ఆమె వరం పరిశుద్ధాత్మ పొంది ప్రవచన వరం కలిగి ఉన్న ఆమె అది వ్యర్థంగా, ఉపయోగకరంగా, అది మంచి కార్యం, దైవికమైన కార్యం, ఆ కార్యానికి పడేలా కాకుండా వాళ్ళని భయపెట్టేలాగా అబద్ధ ప్రవచనాలు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఎవరితో? నెహెమ్యాతోనూ ఆయనతో ఉన్న ప్రజలను అబద్ధ ప్రవచనాలు చెప్పి భయపెట్టి గోడ కట్టే పని ఆపేయాలని అనేక సార్లు చూసినట్లుగా మనం చూస్తాం. ఆపేయాలని చూసింది. ఈమె నెహెమ్యాను మానసికంగా బలహీనపరిచింది. ఈమె మానసికంగా నెహెమ్యాను బలహీనపరిచి దేవుని సేవను ఆటంకపరచడానికి ఆమె తన ప్రవచన తలాంతును దుర్వినియోగం చేసింది. ముందే చెప్పాను కదా, ఆమె ఏం చేసింది? తనకున్న ఆ ప్రవచన వరం అనే తలాంతుని దుర్వినియోగం చేసింది, వ్యర్థంగా వాడింది. నెహెమ్యాను మానసికంగాను బలహీనపరిచేసింది మాట. ఆమె చేసిన కుట్రలను చూసి నెహెమ్యా అధైర్యపడకుండా దేవునికి ప్రార్థన చేశాడు. అయితే నెహెమ్యా భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, ధైర్యం కలవాడు. ఆమె చేసిన కుట్రలను చూసి నెహెమ్యా ఎంత మాత్రమూ అధైర్యపడలేదు. ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడనమాట. ప్రతి విషయంలోనూ దేవునికి ప్రార్థన చేసి ఆయన ఏం చేశాడంట, ప్రాకారాలు, ఆ గోడలు కట్టడంలో విజయం పొందినట్లుగా మన నెహెమ్యా గ్రంథంలో చూస్తాం. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నీకున్న పరిశుద్ధాత్మ అభిషేకము, తలాంతులు ఉన్నాయో అవి అర్థముగా ఉపయోగిస్తున్నావా? దేవుని కార్యాలకు ఆటంకంగా మనం ఏమైనా చేస్తున్నామా? తలాంతులను దుర్వినియోగపరుస్తున్నామా? వ్యర్థపరుస్తున్నామా? మరి స్వార్థానికి కానీ, అసూయతో కానీ మనము వాటిని వ్యర్థపరుస్తున్నామా? ఇతరులను అధైర్యపరిచేలాగా, వాళ్ళని మానసికంగా కృంగదీసేలాగా, వాళ్ళని భయపెట్టేలాగా మనం ఉండకూడదని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. వాళ్ళని ఎంతసేపు ఆ నిరుత్సాహంలో ఉంటే వాళ్ళని ఆ నిరాశ నుండి దూరపరిచేలా చేయాలి. ధైర్యం చెప్పాలి, దేవుని వాక్యంతో ఆదరించాలి, దేవుని వాక్యంతో బలపరచాలి, ధైర్యపరచాలి. ఆ భయం వాళ్ళలో నుండి తీసేసేలాగా మనము మన తలాంతులను ఉపయోగించాలి. కానీ మానసికంగా వాళ్ళు బలహీనపడిపోయేలాగా చేయకూడదని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. మరి మనము ఎలాగున్నాము? ఈ రాత్రికాల సమయంలో మనం ప్రశ్నించుకుందాం. మనం ఇతరులకి ఆదరణ ఇచ్చేవాళ్ళ, ధైర్యపరిచే వాళ్ళలా, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళలా, వాళ్ళని మానసికంగా ధైర్యపరిచే వాళ్ళగా బలహీనపరచకుండా, నిరాశపడకుండా మనం ఇతరులకి దేవుని వాక్యంతో బలపరుస్తున్నామా? ఈ రాత్రికాల సమయంలో మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. భయపెట్టకూడదు. దేవుని వాక్యం ధైర్యం చెబుతా. ఎంతసేపు ఆదరణ మాటలు పలకాలి అది దేవుని వాక్యంలో ఉంది. వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, నిరుత్సాహాలవి తీసివేయాలని, ఎంతసేపు క్షేమాభివృద్ధి మాటలు మాట్లాడి ధైర్యపరచాలని దేవుని వాక్యము అనేక చోట్ల పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఉంది. మన నోటి నుంచి మంచి మాటలు రావాలి, ఇతరులని హెచ్చరించాలి, వాళ్ళని ధైర్యపరచాలి. కీడు వస్తుందని, కీడు కలుగుతుందని, అలానే వాళ్ళని భయపెట్టే మాటలు మనం చెప్పకూడదని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కాబట్టి అబద్ధ ప్రవక్త చేసిన, వ్యర్థపరిచిన, ఆమెకున్న ప్రవచన తలాంతను వ్యర్థపరిచి ఆమె కుట్రల పని నెహెమ్యా ఆధైర్యపడేలా చేసింది, నిరుత్సాహపరిచింది, మానసికంగా బలహీనపరిచేలా చేసింది. ఆయన నెహెమ్యా ఎలా జయించాడంటే ప్రార్థన అనే ఆయుధం ద్వారా జయించినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతో ప్రార్థన చేశాడు నెహెమ్యా. మరి ప్రార్థన అనే ఆయుధం, ప్రార్థన అనే తలాంతు మనకి ఎంతో ఉపయోగకరమైంది. ఆ ప్రార్థన ద్వారా సమస్తము మనం జయించగలమని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఆమె పేరు ఎంతో ఆత్మీయంగా ఉన్నప్పటికీ ఆమె ప్రవర్తన మాత్రం దేవుని చిత్తానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది.
పేరెంతో గొప్పగా ఉంది, ఆత్మీయంగా ఉంది, కానీ ప్రవర్తన మాత్రం దేవుని చిత్తానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండి అబద్ధ ప్రవక్తగా ఆమె మిగిలిపోయింది. ఆమె పూర్తిగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండే అబద్ధ ప్రవక్తిగా మిగిలిపోయింది. కాబట్టి మనకున్న మన తలాంతులను వ్యర్థం చేసుకోకూడదు, దుర్వినియోగం పరచకూడదు, ఇతరులను అధైర్యపరచకూడదు. మరి ప్రార్థన చేసుకుంటూ మనకిచ్చిన తలాంతుల్ని సద్వినియోగం చేసుకుంటూ దేవునిలో ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడిని, ప్రేమమయుడిని, కృపామయుడిని, దయామయుడైన ప్రభా, మీ అపరించి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సరదానికి వచ్చినాం నాయన. నోదియా గురించి, అబద్ధ ప్రవక్తుల గురించి మాకు వివరించారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు. మేము నాయన మరి నాయన మాకు ఇచ్చిన తలాంతులను నా ప్రభా, ప్రవచన వరం కానీ, పాటలు పాడే వరం కానీ నాయన, మరి ప్రార్థన వరం కానీ, ఏ వరం ఉన్నప్పటికీ నాయన వాక్యం చెప్పే అనుభవం ఏది ఉన్నప్పటికీ అది వ్యర్థం చేసుకోకుండా ప్రభా, విరిచిన పరిశుద్ధాత్మ శక్తిలో ప్రభా, ఇతరులను నాయన ప్రార్థన పూర్వకంగా దేవుళ్ళలో నడిపించేవాళ్ళగా, ఇతరులకు ధైర్యం చెప్పేవారుగా, ఆదరించేవారుగా, మమ్మల్ని అట్టి ప్రకారం నడుచుకునేవాళ్ళ మమ్మల్ని మీ కృప ద్వారా సిద్ధపరచమని, అలా మేము నడుచుకునేలా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా విశ్వాస జీవిత ప్రయాణంలో అంతం వరకు నమ్మకంగా ప్రతి విషయంలోనూ జ్ఞానం కలిగి, వివేచన కలిగి ముందుకు సాగిపోయే కృపని ఇచ్చి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కిలంగా ఎడిగొచ్చుదాం తండ్రి. ఆమేన్. నేను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఆదరిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ నా వందనాలు. మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, నా బిడ్డల గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అలాగే మరి ఎంతగానో ప్రోత్సహిస్తారు, ఇంకా నన్ను ప్రోత్సాహపరిచి ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. మరొక వీడియోలో మిమ్మల్ని కలుసుకునే పర్యంతరం మీ అందరూ దేవుళ్ళలో సుఖ సంతోషాలతో, ఆనందంతో కొనసాగాలని ప్రార్థిస్తూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.